హలో హాయ్ గైస్. సో మొత్తానికైతే మళ్ళీ వచ్చాను. సో మన సెకండ్ డే ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో, బ్యూటిఫుల్ కదా. ఇక్కడ వాటర్ కూడా చూడండి, ఫ్లోటింగ్ చాలా బాగుంది. సో అయితే గైస్ ఈరోజు మన వాళ్ళు అడిగారు బస్ స్టాప్ ఎట్ సైడ్ అని చెప్పి. సో అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మన ఎయిర్పోర్ట్. సో అటు సైడ్ అయితే అక్కడ కార్ పార్కింగ్, అటు నుంచి అయితే వచ్చాము. ఓకే, సో ఇలాగా మొత్తం ఇంకా అలాగ అటు సైడ్ అలా చూస్తే అటు సైడ్ అక్కడ అటు సైడ్ చూస్తున్నారు కదా, అక్కడైతే మనకి బస్సెస్ అయితే అక్కడ ఉన్నాయి. కొత్తగా వేసిన బస్సెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ బస్సెస్, అటు సైడ్ అయితే ఉన్నాయన్నమాట. బస్సెస్ అటు సైడ్ ఆ చివరికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వాటర్ సౌండ్ కూడా వినబడుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సో అక్కడ కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు కూడా బాగున్నాయి. ఫ్రంట్ క్యామ్తో మనం తీసాం కాబట్టి జూమ్ ఇన్ చేయడానికి అవ్వట్లేదు. సో ఓకే గైస్, ఇది కొంచెం ఈవినింగ్ టైం ఇది చూసారు కదా. సో అక్కడికి కూడా వెళ్ళి ఒక స్పెషల్ వీడియో అయితే తీద్దాము. బస్సెస్ దగ్గరికి కూడా వెళ్తాను, ఓకేనా. సో మార్నింగ్ కొంచెం ఈవినింగ్ టైం అయితే చూడండి, బాగుంది. ఇక్కడ వాటర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం అదిరిపోయింది చూడడానికి. అసలు మనం ఏ సింగపూర్ వేరే కంట్రీలో ఉన్నట్టయితే ఉంది. ఈ చూస్తుంటే చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా. ఓకే, ఇంకెందుకు ఇదే వీడియోలోనే అక్కడికి వెళ్తాను మీకోసం. ఓకే, లెట్స్ గో. అక్కడ బస్సు దగ్గరికి కూడా వెళ్దాం గైస్. మరి ఎవరైనా మన వాళ్ళు, మన తెలుగు కార్ ట్రావెల్స్, మన కార్ అయితే ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంటుంది. వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్కి కానీ ఎవరైనా బుకింగ్ కావాలంటే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. లేదంటే మన వైజాగ్లో కానీ ఎటైనా వెళ్ళాలనుకున్నా సరే మీరు మాకు జస్ట్ మెసేజ్ చేయండి, ఓకేనా. ఓన్లీ బుకింగ్స్ కోసం అయితే మాత్రమే మెసేజ్ చేయండి గైస్. వాట్ ఏ బ్యూటిఫుల్, అసలు అదిరిపోయింది, చాలా బాగుంది గైస్. అక్కడ మీకు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ తాజ్ హోటల్ అంట. ఆ బిల్డింగ్ వస్తుంది, ఓకే. ఇక్కడ కూడా మనకి ఇటు సైడు అటు మెయిన్ అది ఉంది కదా ఎయిర్పోర్ట్, అది చూస్తున్నారు కదా, దానికి ఆపోజిట్ అటు సైడ్ మధ్యలోనే ఒక వాటర్. ఇక్కడ కూడా ఇంకా వర్క్ అయితే ఇంకా ఇవన్నీ ఇలా గ్రాస్ అవన్నీ సెట్ చేస్తారు. ఇటు కూడా ఇటు అయితే ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఇంకా మధ్యలో నేను పెట్టే అవకాశం ఉంటుంది డెకరేషన్ కోసం. ఓకే, మనం అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. అది అటు అయితే బస్సులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి బస్సులు ఏంటున్నాయి ఎలాగున్నాయి ఒకసారి బస్సు కూడా వీలైతే వీడియో తీద్దాము. లెట్స్ గో. వావ్, ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ టైం మనకి వైజాగ్లోని ఈ టైప్ అయితే మనం చూస్తున్నాము. జిఎంఆర్, హైదరాబాద్లో కూడా జిఎంఆర్ వాళ్ళే కదా. సో బస్సెస్ అయితే ఇక్కడ ఉంటున్నాయి గైస్. మనదైతే క్యాబ్, మనది ఎర్టిగా క్యాబ్ ఉంటుంది. మరి ఎవరికైనా బుకింగ్ కావాలి చెప్పండి. ఎయిర్పోర్ట్లో ఎవరైనా వచ్చినా ఓకేనా, ఎయిర్పోర్ట్ నుంచి డ్రాపింగ్ కానీ పికప్ కానీ ఏదైనా సరే సో మనకి కాంటాక్ట్ చేయండి. సో లెట్స్ సీ బస్సెస్ గైస్. మరి అడిగారు కదా మన వాళ్ళు అన్న బస్సెస్ కూడా ఒకసారి చూపించమని. ఇవ్వండి, ఏరో ఎక్స్ప్రెస్ సార్ చూసేయండి. వా ఇన్నమాట ఈ బస్సెస్ అయితే
ఎలక్ట్రిక్ బస్సెస్. సో ఇది ఉండగా ఇవి కూడా ఉంది, ఏరో ఎక్స్ప్రెస్. ఇక్కడ మన మెట్రో లగ్జరీ బస్ కూడా వచ్చింది. ఈ బస్ కూడా వస్తుంది అనుకోలేదు. సో ఇదైతే చూడండి ఫ్రంట్ నుంచి, వావ్. సో ఏపీఎస్ఆర్టీసీ ఇది ఈవీ బస్సెస్ అయితే, ఇది రవిరాజు ట్రావెల్స్ అంటే బస్సు. సో ఇక్కడ వచ్చేసరికి మన ఏపీఎస్ఆర్టీసీ మెట్రో లగ్జరీ. అండ్ ఇది చూస్తున్నారు కదా మొత్తానికి బస్సులు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా క్లీనింగ్ అనేది ఇంకా నీట్గా ఉండాలి, అంటే అటు సైడ్ అంతా వర్క్ అవుతుంది కదా. సో దానివల్ల ఇక్కడ మట్టి కొంచెం కింద ఉన్నాయి, అక్కడ పూర్తిగా అటు సైడ్ వర్క్ అయిపోతే మట్టి అవి మనకి రాకుండా ఉంటాయి అన్నమాట. సో అది బస్సు సైడ్ చూస్తున్నారు కదా, మెట్రో లగ్జరీ బస్సు అయితే వెళ్ళిపోతుంది. అది లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి చిక్ అంటే సో మెట్రో లగ్జరీ విశాఖపట్నం. ఓకే, సో ఇది మొత్తానికి బస్సెస్ అయితే ఇక్కడైతే వచ్చి ఆగుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ కూడా ఇంకా కొంచెం నీట్గా అవుతుంది, ఎందుకంటే వర్క్ అయితే చెప్పాను కదా, అటంతా కూడా చాలా బాగా వర్క్ అయ్యింది. అటు సైడ్ చూడండి ఒకసారి, ఇటు చాలా బాగుంది. చూసారు కదా ఈ మొక్కలు కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదిగోండి అక్కడ పేరు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్. అటంతా చాలా మొత్తం అటంతా బాగా రెడీ అయిపోయింది. సో ఇటు సైడ్ ఇంకా రెడీ అవ్వాలన్నమాట, చాలా వరకు ఆ మట్టి ఉంది. సో ఇది ఎనీవేస్ బస్ స్టాప్. ఎక్కడైతే బస్సు అయితే ఆగుతాయి అడిగారు కదా అన్న, మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎక్కడ అవుతాయి అని చెప్పి. సో ఇదే ఒకసారి ఇక్కడ ఈ బస్సెస్ కూడా స్పెషల్గా వేసినట్టున్నారు, రవిరాజు ట్రావెల్స్ అంటే రవిరాజు వాళ్ళవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకసారి చూద్దాం, ఓకేనా? లెట్స్ గో. సో గైస్ మరి కొత్తగా వచ్చే వాళ్ళు మర్చిపోకుండా లైక్ కొట్టడం మర్చిపోవద్దు, ఓకే? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన న్యూ ఛానల్, మెయిన్ ఛానల్ అయితే గేమింగ్ ఛానల్, ఓకే? సో ఇదైతే ఒకసారి బస్సు అయితే చూడండి, కొత్తగా వచ్చిన బస్సు. ఎస్, ఏపీఎస్ఆర్టీసీ. సో ఇది గైస్ మరి బస్సు అయితే లోపల కనిపిస్తుందా సైడ్ నుంచి. చూసారా బస్సు ఇది, సీట్లు అయితే ఇలా ఉన్నాయి ప్రయాణికులకి. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇటు నుంచి ఇలా లోపలికి. సో ఇది గైస్ బస్ అయితే, ఓకే? ఓకే సో గైస్ మరి ఎలా ఉంది అడిగారు కదా. సో ఇంకా మనకి ఎయిర్పోర్ట్లో ఇంకా దానికి దగ్గరికి వెళ్ళి మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఇక్కడ బస్ అయితే మరి ఇంజిన్ అయితే ఆన్ అయ్యింది చూడండి, లైట్స్ అయితే సరే వెళ్ళిపోతుంది, కరెంట్ సౌండ్ వస్తుంది. ఓకే సో ఇది గైస్ మరి మీకోసం ఎంతవరకు నడుచుకొని వచ్చాను సో చూపించడానికి. మరి మర్చిపోకుండా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకెవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి, అది కూడా వీలైతే చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ గైస్.